ఏపీ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనపై మల్లగులాలు పడుతోంది. మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఎన్నికల హామీల అమలు వాయిదా కోసమే ఈ ప్రభుత్వం ప్రతిపాదనకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ముగియనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాటి తెలుసుకుందాం. సతీష్, కేవలం ఈ హామీల అమలు వాయిదా వేయటానికే అనేది అర్థమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? సో ఆర్థిక శాఖ వాళ్ళ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరే, ఆర్థిక శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి బడ్జెట్ ఈ నెలాఖరులో చివరి వారంలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ఏదైతే ఎన్నికల ముందు గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాల పరిమితి ఈ నెల 31తో ముగుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో సాధారణంగా ఎప్పుడైనా ఎన్నికైనటువంటి కొత్త ప్రభుత్వాలు పూర్తిస్థాయి బడ్జెట్ను పెడతాయి. కానీ ఇప్పుడు మాత్రం అసాధారణంగా ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని మరొకసారి తీసుకురావాలని చెప్పి దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులతో కూడా దీనిపైన సమీక్ష జరిపారు. వాస్తవానికి ఎందుకు ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది అన్న ప్రభుత్వం అన్న ప్రశ్నకు మాత్రం ఆర్థిక శాఖ అధికారుల నుండి ఒకటే సమాధానం వస్తుంది. ఏదైతే ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 అని ఇతర హామీలు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు ఖచ్చితంగా ఏడాదికి 1,67,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ హామీల అమలును వాయిదా వేయడం కోసం, ఆ హామీల అమలుని జాప్యం చేయడం కోసం సో ఈ ఏడాది గత ప్రభుత్వం పైన నెట్టేసి అప్పులున్నాయని నెట్టేసి సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయితే కేవలం ఎక్స్పెండిచర్కి సంబంధించి మాత్రమే చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సాధారణ బడ్జెట్ కాకుండా మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేటువంటి ఆలోచన చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. అధికారులకు ఇందుకోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తయారీకి సంబంధించి ప్రతిపాదనలపైన, మరొక వైపు అప్పులు లెక్కలపైన ఒక టార్గెట్ కూడా ఇవ్వడం అన్నది ఇప్పుడు ఆర్థిక శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. హరి. ఆల్రైట్, ఓకే సతీష్.